హాయ్ అండి అందరికీ. మళ్ళీ మీ ముందుకైతే వెంప రుచులతో వచ్చేసాను. అదే చిట్టి ముత్యాల బిర్యానీ. ఎలా ఉంటుందని అనుకోవటం తప్ప ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. నాకైతే ఇష్టం లేదు. ఎందుకంటే అది చాలా స్పైసీగా ఉంది. స్పైసీ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుద్ది. మా వాళ్ళేమో మటన్ చిట్టి ముత్యాల బిర్యానీ తీసుకున్నారు. ఇద్దరు కూడా ఎప్పుడెప్పుడు తినాలని మంచి ఆత్రంగా ఉన్నారు. నేను మాత్రం దాని జోలికి వెళ్ళలేదు. జస్ట్ టేస్ట్ మాత్రమే చూశాను. చూసారా నేనైతే ఎన్ని రకాల కర్రీస్తో భోజనం తింటున్నానో చూసారా. నాకు అలా తినటమే ఇష్టం. నాన్ వెజ్ అయితే ఒక్క కర్రీతో తినాలి. అదే వెజ్ అయితే అన్ని రకాల కర్రీస్ అక్కడ పెడతారు. అందుకనే నేనైతే ఎప్పుడెప్పుడు విస్తరాకులో ఈ కర్రీస్ అన్నీ పెడతారని ఎదురు చూస్తూ ఉంటాను అనమాట. నాకు చాలా ఇష్టం వెజ్ అంటే, అందుకే ఎక్కువగా ఇష్టపడతాను. అన్ని కర్రీస్ పెట్టారు చూసారా. రెడ్ పెరుగు ఇవన్నీ కూడా ఇక్కడ స్పెషల్ అనమాట. ఇలా విస్తరాకులో ఫుడ్ పెడితే నాకు చాలా నచ్చుద్ది. చూసారా ఎన్ని కర్రీస్ ఉన్నాయో. ఫస్ట్ పులిహార పెట్టారు. ఇవన్నీ తినేదానికి కడుపు మొత్తం నిండిపోద్ది అనమాట. బిర్యానీ అయితే తిన్నాను, టేస్ట్ చూసాను నేను. అయితే కొంచెం స్పైసీగా ఉంది. నాకు అంత స్పైసీ అంటే నేను తినలేను కాబట్టి నేనైతే చక్కగా వెజ్ మీల్స్ మాత్రమే తిన్నాను. అవి కూడా చాలా బాగున్నాయి. మా వాళ్ళు చూడండి మంచి ఆత్రంగా ఒక్కొక్కరికి కూడా ఘాటుగా ఉండి చెమటలో పట్టేస్తున్నాయి అనమాట. మా అమ్మాయి అయితే మరీని ఆ కారం తింటా స్పైసీనెస్ని ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు వాళ్ళు. చూస్తుంటే మీకు కూడా నోరూరుతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఏలూరులో ఉన్న వెంపరాజు గారి రుచులకైతే వెళ్ళి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.